ఆచి చికెన్ మసాలా. ఆదివారం వేళ ఏపీలోని రెస్టారెంట్లపై ఏసీబీ పంజా విసిరింది. పలు జిల్లాల్లోని ప్రముఖ రెస్టారెంట్లు, హోటల్స్ లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ప్రధానంగా విశాఖ సెలబ్రేషన్స్ రెస్టారెంట్లపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. పెందుర్తి, అక్షయపాలెం, ఎన్ఏడి జంక్షన్, మధురవాడలోని సెలబ్రేషన్స్ రెస్టారెంట్ కి చెందిన బ్రాంచ్ల్లో తనిఖీలు నిర్వహించారు. ఆన్లైన్ పేమెంట్లు, డిజిటల్ డేటాపై అధికారులు ఫోకస్ చేశారు. ప్రస్తుతం ఐటీ అధికారులు రెస్టారెంట్లోని సేల్స్ కి సంబంధించిన రికార్డులని డిజిటల్ గా వాళ్ళు తొలగించినట్లుగా ఆధారాలు సేకరించారు. కస్టమర్లు క్యాష్ పేమెంట్ల విషయంలో లోపాలున్నట్లుగా గుర్తించారు. ఇక జీఎస్టీ, ఐటీ పన్ను ఎగవేస్తున్నారన్న ఆరోపణలతో కంప్యూటర్ డేటాను పరిశీలిస్తున్నారు. ఒక యాప్ సర్వర్ ద్వారా సేకరించిన డేటాతో సెలబ్రేషన్స్ రెస్టారెంట్లలో సోదాలు చేయడం షాక్ ఇచ్చింది. మరోవైపు రాజమండ్రి పరిధిలోని బార్కస్ అరేబియన్ మండీలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కోట్ల రూపాయల లావాదేవీల రికార్డులని డిజిటల్ గా తొలగించినట్లు ఆధారాలు లభించడంతో తనిఖీలు చేపట్టారు. నెల్లూరులోని వెంగమాంబ రెస్టారెంట్ లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు. రెస్టారెంట్ లోని రికార్డులు, కంప్యూటర్ డేటాని వెరిఫై చేస్తున్నారు. ఆయా రెస్టారెంట్స్ లోని నగదు లావాదేవీలకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత ఐటీ అధికారులు చర్యలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ రెస్టారెంట్పై అధికారుల దాడులకు సంబంధించి మా ప్రతినిధి ఖాజా మరింత సమాచారం ఇస్తారు. ఖాజా, అసలు ఈ విషయం ఎలా వెలుగు చూసింది? అధికారులకి రెస్టారెంట్లపై అనుమానం ఎలా వచ్చింది? ఖచ్చితంగా హోటళ్ళు, రెస్టారెంట్లు ఏవైతే ఉన్నాయో అవి అమ్మకాలు జరిగే ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగా వాళ్ళు పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఒకవైపు జీఎస్టీ, మరోవైపు ఇన్కమ్ ట్యాక్స్. ఈ నేపథ్యంలోనే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూపీ లాగారు. అయితే హోటళ్లలో జరుగుతున్న, రెస్టారెంట్లో జరుగుతున్న లావాదేవీలు ఏ మేర ఉన్నాయి, వాళ్ళు కడుతున్న ట్యాక్స్లు ఏ విధంగా ఉన్నాయని దానిపై కూపీ లాగేసరికి కాస్త అనుమానం వచ్చింది. అయితే వీళ్ళు ఒక పాయింట్ ఆఫ్ సేల్ అనే సాఫ్ట్వేర్ను దాదాపుగా చాలా వరకు రెస్టారెంట్లు అలాగే హోటల్స్ వినియోగిస్తూ ఉంటాయి. ఆ రెస్టారెంట్లు వినియోగిస్తున్న ఆ సాఫ్ట్వేర్ హెడ్ ఆఫీసు అహ్మదాబాద్లోనే ఉంది. అక్కడ పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళి అక్కడ కూపీ లాగిన తర్వాత అక్కడ నుంచి దాదాపుగా కంప్యూటర్ నుంచి డేటాను సేకరించారు. ఏఐ టెక్నాలజీ ద్వారా టోటల్గా ఓవరాల్గా అక్కడ నుంచి డేటాను సేకరించిన తర్వాత అక్కడ తీసుకున్న డేటాను ఇక్కడ ఆయా రెస్టారెంట్లో జరుగుతున్న లావాదేవీలు, వాళ్ళు చెల్లిస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ అలాగే పన్నులు, దీనిపై పూర్తి స్థాయిలో బేరీజ్ వేసుకున్న తర్వాత దీంట్లో ఎక్కడో ఒక లోపం ఉంది. ఆర్థిక లావాదేవీలతో పాటు పన్ను వీళ్ళు ఎగవేస్తున్నారు. కొన్ని బిల్స్ను వాళ్ళు డిలీట్ చేయడమే కాకుండా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నును ఎగవేస్తున్నట్టుగా ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. గతంలో కూడా తెలంగాణలో చాలా చోట్ల సోదాలు చేసి వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు తేల్చారు. అయితే ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఈ ఐటీ శాఖ సోదాలు చేస్తుంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లోని 3 చోట్ల, విశాఖలోని సెలబ్రేషన్ రెస్టారెంట్, దీంతో రాజమండ్రి బర్కాస్ మండీ రెస్టారెంట్తో పాటు నెల్లూరు వెంగమాంబ రెస్టారెంట్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. విశాఖలోని ఏకకాలంలో 4 చోట్ల, విశాఖలోని అకేపాలెం ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతం, దీంతోపాటు మధురవాడ అలాగే వేపకొండతో పాటు ఎన్ఏడి ప్రాంతం, ఈ 4 చోట్ల కూడా ఉదయం 11:30 ప్రాంతం నుంచి దాదాపుగా ఇప్పుడు 6 గంటలుగా ఈ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ఐటీ శాఖ అధికారులు ప్రత్యేక బృందాలుగా వేరు చోట్ల ఈ సోదాలు చేస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా బిల్లింగ్ ఏదైతే జరుగుతుందో, అంటే వినియోగదారులు వస్తూ ఉంటారు, ఫ్యామిలీతో సహా వస్తుంటారు, ఇక్కడ పార్టీలు చేసుకుంటూ ఉంటారు, దీంతోపాటు ఇక్కడ ఆ ఫుడ్ అనేది తింటూ ఉంటారు. ఆ ఫుడ్ తిన్న తర్వాత ఏవైతే వీళ్ళు బిల్లు చెల్లిస్తారో ఆ బిల్లును కొంతమంది క్యాష్ రూపంలో చెల్లిస్తూ ఉంటారు, మరి కొంతమంది ఆన్లైన్ పేమెంట్స్ చేస్తుంటారు. డిజిటల్ పేమెంట్స్ చేస్తున్న విషయం పక్కన పడితే క్యాష్ రూపంలో చెల్లిస్తున్న బిల్స్ ఏవైతే ఉంటాయో ఆ విషయంలోనే భారీగా అవకతవకలు జరుగుతున్నట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల ప్రాథమిక విచారణ జరిగింది. క్యాష్ రూపంలో చెల్లిస్తున్న ఆ బిల్స్కి సంబంధించిన బిల్స్ ఏవైతే ఉంటాయో అది సాయంత్రానికి లెక్క కట్టిన సమయంలో, ఆ క్లోజ్ చేస్తున్న సమయంలో ఈ రెస్టారెంట్లు సాయంత్రానికి ఆ డేటా నుంచి వీళ్ళు ఆ క్యాష్ రూపంలో చెల్లించిన బిల్స్ అన్ని కూడా డిలీట్ చేస్తున్నట్టు గుర్తించారు. అయితే ఈ ఏదైతే పాయింట్ ఆఫ్ సేల్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఆ సాఫ్ట్వేర్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో అతను ఎడిట్ చేసుకునే అవకాశం అలాగే డిలీట్ చేసుకునే అవకాశం కూడా వాళ్ళే కల్పిస్తారు. అయితే ఈ నేపథ్యంలోనే దీన్నే ఆసరాగా చేసుకునే ఇటువంటి రెస్టారెంట్, హోటల్లో కూడా ఈ క్యాష్ బిల్లు చేస్తున్న ఈ పేమెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ బిల్స్ డిలీట్ చేసి భారీగా దాదాపుగా ఓవరాల్గా జరుగుతున్న ఈ ఆర్థిక లావాదేవీలు దాదాపుగా 20 నుంచి 30% వరకు డిలీట్ చేసి దానికి సంబంధించిన పన్ను ఎగవేస్తున్నాడు గుర్తించారు. ఇది దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కోట్లాది రూపాయల పన్నును, అంటే ప్రభుత్వం చెల్లించాల్సిన పన్నును ఎగవేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే ఈ సెలబ్రేషన్ రెస్టారెంట్లో సోదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కింద ఈ టేక్ అవే ఉంది, అలాగే రెస్టారెంట్ కూడా ఉంది. పైన థర్డ్ ఫ్లోర్లో ఏవైతే లైట్లు కనిపిస్తున్నాయో అక్కడ ఒక ఇన్కమ్ ట్యాక్స్ బృందం, అక్కడ ప్రత్యేకంగా అధికారుల బృందం అక్కడ ఉంది, సోదాలు నిర్వహిస్తుంది. డేటాను, కంప్యూటర్ డేటాను సోదా చేస్తూ ఉంది. అది పూర్తి స్థాయిలో ఇటువైపు ఈ మాన్యువల్గా ఉన్న బిల్స్తో పాటు ఈ కంప్యూటర్ డేటా ఏదైతే దాన్ని కూడా శోధిస్తుంది. చూడొచ్చు, ఇది ఈ విధంగా బిల్స్ ఇస్తున్నారు వీళ్ళు. దీంట్లో ఆ పన్ను సంబంధించి జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీ అలాగే స్టేట్ జీఎస్టీ కూడా ఉంటుంది. అయితే కొన్ని కస్టమర్లకు ఈ బిల్ను ఇస్తున్నారు, మరికొన్ని కస్టమర్లకు ఈ బిల్స్ను ఇవ్వట్లేదు. ఆ బిల్స్నే వీళ్ళు క్యాష్ చేసుకుని దాని ద్వారా ఈ డిలీషన్ చేసి సాఫ్ట్వేర్ ద్వారా
ఈ మొత్తం ఆ చెల్లించాల్సిన ఆదాయంలో దాన్ని ఎగవేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఇంకా సోదాలన్నీ కొంచెం సాగుతున్నాయి. ఇంకా ఏ మేర ఈ ఆర్థిక లావాదేవీలు జరిగాయి, ఎంత మేర వీరు పన్నులు ఎగ్గొట్టారనే దాని పూర్తి స్థాయిలో అధికారులు కూపీ లాగిన తర్వాత దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. కస్టమర్లు కూడా మీరు ఇటువంటి రెస్టారెంట్లకు వెళ్ళే ముందు, బిల్స్ చెల్లించే ముందు వాళ్ళు ఖచ్చితంగా సక్రమంగా ఈ బిల్స్ తీసుకుంటారా లేదా అనేది చూడాల్సింది. దీంతోపాటు ఈ బార్ కోడ్లు ఏవైతే ఉన్నాయో స్కాన్ చేసే పేమెంట్లు, యూపీఐ పేమెంట్లు, దాంట్లో కూడా వాళ్ళు వేరు రెస్టారెంట్ల పేర్లు చెప్పి ఒకే రెస్టారెంట్లో వేరు బిల్స్ చేసి తద్వారా ఈ పనులను కూడా ఆ స్కామ్ కూడా ఉన్నట్టు కూడా అధికారులు ప్రాథమికంగా ఆధారాలు సేకరించారు. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.